గురుగారు, లక్ష్మీ కటాక్షం, ధనయోగం, అదృష్ట సిద్ధి ఈ మూడు ఒకటేనా? ఈ కొత్త సంవత్సరంలో వీటిని ఎలా పొందాలంటారు? ఈ మూడు కూడా స్త్రీ సంబోధనాత్మకమైనటువంటి పదాలుగా మనం గుర్తించాలి. లక్ష్మీ కటాక్షం అమ్మ అనుగ్రహమే. గమనిస్తే ఈ శరీరంలో చెయ్యి పని చేస్తున్నది, కన్ను చూస్తున్నది, చెవులు వింటున్నవి, కంఠం ధ్వనిస్తున్నది. స్త్రీ సంబోధనాత్మకంగానే ఈ అవయవాలు చేసే పనులన్నింటినీ కూడా మనం గుర్తించాలి అని శాస్త్రం చెబుతుంది కదా. అర్థం ఏమిటి అంటే ఇవన్నీ కూడా మనకు దైవ అనుగ్రహాన్ని, కరుణను అందించేవి అయి ఉన్నాయి. కన్ను చూస్తున్నాడు అనమే ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి. లక్ష్మీ అనుగ్రహం అంటే ఆనందాన్ని పొందడం. ఇవన్నీ మనకు లభించాలి. కంటి ద్వారా చూడవలసిన దృశ్యాన్నే చూడాలి. దైవాన్ని చూద్దాం, మంచి పనులను చూద్దాం. నీటి వసతి ఎక్కడైనా ఎవరైనా పాడు చేస్తూ ఉంటే బాగుపరిచే ప్రయత్నం చేద్దాం. ఇది మంచి పనిలో భాగం పంచుకోవడం. మంచి శబ్దం విందాం, మంచి పాటలు విందాం, నామ సంకీర్తన చేద్దాం. నోటి ద్వారా భగవన్నామాన్నే పలుకుదాం. ఎప్పుడూ భగవంతుడేనా అనుకోకుండా అందరికీ మేలు కలిగే పదం కూడా పలుకుదాం. ప్రతి మంది, 10 మంది, ప్రతి వ్యక్తి అందరిలో కూడా మంచి ఎక్కడ ఉందో అది గుర్తించి దానిని మాత్రమే మనం మన మాటల ద్వారా ఎదుటి వారికి వినిపించే పని చేద్దాం. ఎంత పనిలో అయినా, ఎటువంటి క్రూరుడిలో అయినా మంచి గుణం ఒకటి ఉంటుంది కదా. రావణుడిలో రాముడు చూచిన లక్షణం భస్మరేఖాంకితమైనటువంటి ఆ నుదురు. ఎంతటి శివదీక్షాతురంధరుడు, శివభక్తి తత్పరుడు. ఇతరమైన దోషాలు ఎన్నో ఉండవచ్చునుగాక, మంచితో ప్రారంభం చెయ్యాలి. ఉదాహరణ కనుక లక్ష్మీ కటాక్షం కావాలి, ఆరోగ్య సిద్ధి కావాలి, ఆనంద ప్రాప్తి కావాలి, ఐశ్వర్యం లభించాలి. అంతటా మంచిని చూసే ప్రయత్నం చేయాలి. కాలం, నీరు, సంపద ఈ మూడు సమానమైనవి. కాలం ఇలా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఈ క్షణం మళ్ళీ రాదు. కాసేపు అయ్యాక చరిత్ర పుటలలో కాల గర్భంలో కలిసిపోతుంది. కనుకనే కాలాయ నమః. ధనం మళ్ళీ రాదు అంటారేమో, సంపాదన మళ్ళీ పెంచుకోవచ్చు కదా అని. కానీ ఈ నిమిషంలో ఇప్పుడు మన జేబులో ఉన్న 100 రూపాయలకు ఉన్న విలువ ఇంకో నిమిషం తర్వాత ఉండదు. ఒక్క 10 రోజుల కింద వెండి బంగారం ధరవరలు ఇప్పుడు ఉన్నట్లుగా ఉన్నాయా? ఈ ధనానికి అప్పటి విలువ వస్తుందా? ఇంకొక గంట తర్వాత మళ్ళీ 100 రూపాయలు సంపాదించామనుకుంటే ఆ 100 రూపాయలకు ఈ క్షణంలో ఉన్న విలువ ఉంటుందా? ఉండదు. నీరు కూడా అంతే. కాలము, నీరు, ధనం మూడు సమానమైనవి. వృధా పరచరాదు. విలువ తెలుసుకుని ప్రవర్తించాలి. సంవత్సరం ప్రారంభం 1/1/2026 అనే సంకల్పంతో, గురు సంఖ్య అనే ఆలోచనలతో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఇవి కూడా మూడే. నీరైనా, కాలమైనా, ధనమైనా మూడే. ఈ మూడింటిని వృధా చేయకుండా సమయం విలువ తెలుసుకొని, ధనం విలువ తెలుసుకొని, అలాగే ముఖ్యం నీటి విలువ తెలుసుకొని ప్రవర్తిద్దాం. క్షణశ కణశ్చైవ విద్యామర్థంచ సాధయేత్ అని ఆర్యోక్తి. కాలానికి తగినట్లుగా నడుచుకుందాం. అందరి క్షేమాన్ని కోరదాం.